హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం కర్ణాటక అలాగే రాయలసీమ స్పెషల్ పితికి పప్పు కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ కూర తయారు చేయడానికి అనపకాయలను వలుసుకొని ఈ విధంగా గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిలోకి వాటర్ పోసుకొని ఒక నైట్ మొత్తం నాననివ్వాలండి. ఒకవేళ అంతసేపు మనకు నానబెట్టుకోవడానికి టైం లేకపోతే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గింజలను చేత్తో నలిపినట్లయితే లోపల ఉన్న పప్పు బయటికి వస్తుందండి. దీన్నే పితికి పప్పు అంటారు. ఈ విధంగా గింజలన్నిటిలో నుంచి పితికి పప్పును తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా పప్పును రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాను రెడీ చేసుకుందాము. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి. ఒక చిప్పు మొత్తం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని వేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి. దీనంతటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆలుగడ్డలను పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కూర తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అలాగే అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకోవాలి. వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మన పితికి పప్పును ఇందులో వేసుకోవాలండి. వీటిని కూడా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ బయటికి వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయితే మనకు కూర ఉడికిపోయినట్టండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ గింజలు ఆలుగడ్డ బాగా మెత్తగా ఉడికిపోతాయండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా గింజలు బాగా మెత్తగా ఉడికే వరకు కూరను మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చివరగా ఇందులోకి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కూరను ఎక్కువగా కర్ణాటక వాళ్ళు రాగి సంగట్లోకి తీసుకుంటారండి. అలాగే దోశలోకి ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు